హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజైతే మా ఇంట్లో చిక్కుడుగాయ కర్రీ అన్నమాట. చాలా సింపుల్ గా చేశాను. నేను ఎలా చేశానో చూడండి. ఇందులో మెయిన్ చిక్కుడుగాయ కర్రీ అయిపోయిన తర్వాత ఎల్లిపాయలు అనేది దంచి వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. చిక్కుడుగాయ కర్రీతో పాటు మామిడికాయ పచ్చడ, పెరుగు అన్నమాట ఈ రోజు స్పెషల్. 2 ముద్దలైతే మామిడికాయ పచ్చడితోనైతే తినేస్తా అన్నమాట. ఇంకా ఈ పచ్చడి పెట్టినన్ని రోజులు ఫస్ట్ 2 ముద్దలు మామిడికాయ పచ్చడితో తిన్న తర్వాతే ఇంకా కర్రీతోనైతే తింటాను. మీకు కూడా పచ్చి ఎల్లిగడ్డ దంచేయడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడు చిక్కుడుగాయ కర్రీ చేసినా లాస్ట్ లో ఒక 5, 6 ఎల్లిపాయలు దంచేస్తానన్నమాట. ఎందుకంటే నాకైతే అలా నచ్చుతుందన్నమాట టేస్ట్, ఫ్లేవరు. ఈరోజు ఇది అన్నమాట. మరి మీరేం తిన్నారు? కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.